హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజిత్ కావ్య అఫీషియల్. ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసే ఉంటారు. అంటే నేను ఒక్కనే చెప్తున్న ఇంట్రడక్షన్ అక్కేదని అని ఉంటారు. ఆల్రెడీ లేడీస్ అంటే తెలుసుగా రెడీ అవుతూ ఉంటారు. చాలా గంటలు రెడీ అవుతారు. ఇట్లా అన్నా కూడా వస్తలేదు. వస్తే చూడు మెల్ల దర్శనం ఇస్తుంది. వచ్చిందండి వెయ్యాలి. పక్కన నుంచి వెనకాల నుంచి పక్కన నుంచోవాలి. సో బెటర్ ఆఫ్ వర్డ్ ఇట్లా నిల్చోవాలన్నమాట. ఇట్లా ఎటుంటేంద్రా నీకు రాఫట్ సెట్ కాలేదని చెప్పేసి అట్లా అనుకోకండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రీవియస్ గా చాలా మంది అడిగారు అడ్రస్ ఏమో చెప్తలేరు అని చెప్పి. అంటే మేము కూడా హెల్ప్ చేస్తాం అక్క, అడ్రస్ చెప్పలే అని. ఇప్పుడు నేను అడ్రస్ అంతా రోడ్ అంతా చూపిస్తాము. లోకల్ ఎవరైనా చేయాలనుకుంటే హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. అండ్ ఇంకోటి గైస్, ప్రతి యానివర్సరీ అక్కడనే మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో ఈ యానివర్సరీ కూడా అక్కడనే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. పర్టికులర్ గా వ్లాగ్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, పోయినసారి డీటెయిల్ గా వ్లాగ్ పెట్టలేదు, ఓన్లీ రీల్ చేసుకున్నా. రీల్ కింద చాలా కామెంట్స్ వచ్చినాయి. సాధ్యమైనంత వరకు అందరికి రిప్లైలు ఇచ్చుకుంటూ వచ్చినాం ఇన్బాక్స్ లోకి వెళ్ళి. సో ఆ అడ్రస్ ఏదో మాకు కూడా చెప్తే మేము కూడా వెళ్ళి చేస్తాం కదా, హెల్ప్ చేస్తాం కదా అన్నారు. అండ్ వాటితో పాటు కింద డీటెయిల్స్ కూడా వాళ్ళని అడిగి నేను మెన్షన్ చేస్తాను. పర్సనల్ ఇప్పుడు నేనే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేను. అంటే నెంబర్స్ కానీ అవి కానీ నేను మెన్షన్ చేస్తాను, మెన్షన్ చేస్తాను. అంటే ఇంకోటి రూట్ చూపిస్తే అర్థమైపోతుంది అది ఎక్కడ ఉంది. ఈ బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది, అక్కడికి వెళ్ళి మీరు కూడా చేయొచ్చు. అండ్ ఈ రోజు అయితే మేము ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నాం, ఫుడ్ పెడదాం అనుకున్నాము. ఇందులో మనం వండాల్సిన పని లేదు. వాళ్ళకు ప్రీవియస్ గా ముందు రోజు నేను డబ్బులు కొట్టేసిన. సో మనం వెళ్ళి అక్కడ చిన్న సెలబ్రేట్ చేసుకుని వాళ్ళతో హ్యాపీనెస్ ని షేర్ చేసుకుందాం అని అనిపించింది. పోయినసారి ఆల్రెడీ మీరు రీల్ చూసే ఉంటారు. ఇప్పుడు మనం చేసుకునే యానివర్సరీ ఎన్నో యానివర్సరీ ఇది నాకు గుర్తు లేదు. 6th యానివర్సరీ. 6 సంవత్సరాలు అవుతుందని నేను భరించాను. నేను 6 సంవత్సరాల నుంచి భరించుకుంటూ వచ్చిన దానితో డుగ్గు. అండ్ ఇంకొకటి గైస్, ఈ వ్లాగ్ లో డుగ్గు లేదని అడుగుతున్నారు కదా. సమ్మర్ హాలిడేస్ కాబట్టి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. యానివర్సరీ ఉంచుకుంటే బాగుంటది. కాకపోతే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడికి వస్తే స్కూల్ పంపిస్తానని ఆమెకు భయము. అండ్ ఇన్ని రోజులు మా దగ్గర ఉంది, ఎందుకంటే స్కూల్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ అట్లా ఉండే. సో డాన్స్ ప్రాక్టీస్ ఉంటే ఇక్కడ ఉంచుకున్నా. అది అయిపోయిన తర్వాత పంపించేసినాం. ఇప్పుడు కూడా సమ్మర్ క్యాంప్ వచ్చిన హాలిడేస్ తక్కువ, సమ్మర్ క్యాంప్ కి మళ్ళీ పంపించి ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేపిద్దాం మళ్ళీ త్వరగానే స్కూల్ స్టార్ట్. నా ఫీలింగ్ మాకు ఎట్లుండే అంటే, సమ్మర్ హాలిడేస్ బాగా రోజులు ఉంటే బాగుండు అని అనిపించేది కదా. అప్పుడు దాన్ని ఎందుకు అట్లా చేయడం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అయితే ఆడుకుంటుందని అనిపించింది. సో అందుకే అక్కడ మేము కూడా డుగ్గుని మిస్ అవుతున్నాం. మమ్మీ ఎట్లా బ్లాగ్స్ అన్ని చూస్తుంది, డుగ్గు కూడా అక్కడ మా ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా చూస్తారంట. డుగ్గు మిస్ యూ ఇట్లా పెడుతుంది మమ్మీ అని. సో గైస్ వెళ్దామా, లెట్స్ గో. మాట్లాడదు ఇల్లట పోయినసారి ఏదో రూట్ వేయరట, అది క్లోజ్ ఉందట, దానికోసం డిస్కస్ చేస్తారు. రూట్ గురించి కాల్ చేయాలి, చెప్పి పోవాలి. డిమార్ట్ నుంచి రైట్ గల్లీకి వస్తే రైల్వే ట్రాక్ వస్తుంది. రైల్వే ట్రాక్ ట్రైన్ మీద కాగి దాటేసి రావాలి. పక్క గల్లీలోనే పక్క గల్లీ ఇంకా పర్ఫెక్ట్ చెప్పాలంటే రిటర్న్ పోయేటప్పుడు వీడియో క్లిప్ తీస్తే అది ఇప్పుడు యాడ్ చేస్తాం చూడండి. అండ్ వచ్చేటప్పుడు తీయడం వీలు కాలేదు, ఎండ కొడుతుంది, అందుకోసమని. ఒక అమ్మాయి నాకు గుర్తుపట్టి ఇప్పుడు ఏమన్నా చాలా మంది వస్తారు కదా, అంత పర్టికులర్ గుర్తుండదు వాళ్ళకి. ఓకే రైట్, గేట్ వాళ్ళు తీయరు, మనం తీసుకుని పోవాలి. చెప్తున్నాయో వాళ్ళు తీస్తున్నాడు లోపలికి. విశేష్ తీయనా అని పొడుగు ఉన్నావా, తాడిలో ఉన్నావు, చేతి అలా తీయమని చెప్పి. నువ్వు భయపడతావు ఇప్పుడు, భయపడలే కదా లోపల. మరి పాపం వాళ్ళు గేట్ వేసి అన్నావు. హాయ్ అప్పుడు చిన్న ఉండేనట. అత్త
నీ పోయినసారి ఎత్తుకున్నా గుర్తుందా? ఈ బాబాయ్ పోయినసారి హాయ్ చెప్పు. అప్పుడు దుద్దు ఫోటో దిగండి భయపడ్డాడు భయపడ్డాడు. చెప్తే తక్కువ ఉన్నారా లేకపోతే కొత్త వాళ్ళు వచ్చేదా? మీరు అసలు గుర్తుపడతలేం కావచ్చు నాకు తెలిసి. మిమ్మల్ని అయితే ఇందాక బాబు ఉన్నాడు కదా, బాబు ఒకసారి నేర్చుకుంది. వీటిలో గుర్తున్నా ప్రతిసారి ఇక్కడికి వస్తాం గుర్తున్నా. నాకు తెలిసి ఇప్పటికి 6 years కావచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మధ్యలో వచ్చుకుంటుంది. ఒక 2 times కరోనా టైంలో ఏమో మిస్ అయిపోయింది అన్నమాట. ఏమైందా చిన్న ఎట్లా బ్రో? మ్యాచ్ బాక్స్ నా దగ్గర లైట్ ఎందుకు ఉంటుంది? ఉందా మ్యాచ్ బాక్స్? లేదా వేరే ఏదన్నా ఉందా లైట్ చేయడానికి? నాకు అలవాట్లేదు. ఇట్లా అంతే. అయ్యే ఫ్రీ ఉండ బావా ఇంకా ఏమైంది బ్రో? సో ప్రతి యానివర్సరీ మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. పోయినసారి కొంచెం మేము బెటర్గా ఉంది, కొంచెం ఎక్కువనే అంటే ఉన్నంతలో చేసుకున్నాము. ప్రతిసారి చెప్తాము. ఇప్పుడు కొంచెం ఇట్లా ఉంది కాబట్టి చిన్న కేక్ కట్ చేసి ఫుడ్ ఒకటి వేస్తున్నాము. అయితే యాక్చువల్లీ ఈసారి ప్లాన్ ఎట్లుందంటే ఇంకొంచెం బెటర్గా చేసి ఇంకా ఫుడ్ కానీ ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేద్దామని అనుకున్నాము. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎట్లా అంటే ఇంతవరకే సరిపెట్టుకుంటున్నాము. ఇన్ కేస్ ఇంకా బెటర్గా ఉంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఏమన్నా మీకు యూజ్ అయ్యేది, ఐ మీన్ కూలర్ కానీ సమ్మర్ యాక్చువల్ అదే అనుకున్నాము. బట్ ఇప్పుడు కొంచెం బెటర్ మేబీ నాకు ఇంకొక 2-3 daysలో ఒకవేళ మేడం కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా నీడ్స్ కావాలి అనుకుంటే డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. ఆ సైడ్ నుంచి అయినంత వరకు అయితే హెల్ప్ చేస్తాం. మేము ఇప్పటి వరకు అయితే ఇంతే చేస్తున్నాం. ఏమనుకోకండి, సారీ, ఓకేనా? అండ్ మీతో ఇది చేసుకోవడం యానివర్సరీ 6th anniversary. మాకు ఇప్పుడు 6 మాకు పాప కూడా ఉంది. ఆల్రెడీ పోయినసారి వచ్చినప్పుడు చూసిండు. మేము దగ్గరికి వచ్చి అంటే ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంది 4 times చేసుకున్నాము. ఒక 2 times కరోనా టైంలో మాత్రం రాలేకపోయినాము. అప్పుడు లాక్డౌన్, ఫుడ్ అలో బయట నుంచి అది కానీ ఫుడ్ ఏం మేము పెట్టించట్లేదు, ఓన్లీ ఇక్కడ చేసినవి మాత్రం తీసుకుంటున్నప్పుడు మేడం వద్దానుండే అట్లా జరిగిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ మీతో కూడా ట్రావెల్ ఇట్లా ముందుకెళ్తూనే ఉంటామని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ. చిన్న బాబేటి
ఒకసారి వస్తారా మీరు అందరు ఫోటో దిగిన తర్వాత కేక్ ఇటు వచ్చేసాను ఫోటో దిగడం వస్తే మా వాటర్ ఇక్కడ రావు కదా. ఈ వీడియో స్కిప్ కొడతారు ఇక్కడ పక్క. మా కెమెరామెన్ నేనే అనమాట. తీస్తాను అప్పంచల్లి నవ్వగా ఇక. విశేష్ నువ్వు తాగుతున్నావు ఇంకొకటి అది కూడా వస్తుంది. సో గాయస్ ఇక్కడ వర్క్ అయితే అయిపోయింది. సో ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి డిమార్ట్ సైడ్ గల్లీలో ఉంటుంది. ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట. దాని తర్వాత వచ్చే ఫస్ట్ గల్లీ అనమాట. ఇదే రూట్. అండ్ మీలో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద అయితే కమెంట్ చేయండి పక్క. అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి గాయస్. బాయ్ బాయ్.